శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సర ఆషాఢ శుద్ధ చవితి బుధవారం. ఈరోజు చవితి ఉదయం 6:37 వరకు ఉంది, తదుపరి పంచమి. ఈరోజు మక 9:56 వరకు ఉంది, తదుపరి పుబ్బ. ఈరోజు జూలై 10, 2024 తేదీ బుధవారం. ఈరోజు వజ్రం రాత్రి 6:43 లాగైతే 8:28 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 11:39 దాకా 12:32 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలు అనేటువంటి మక పొబ్బ నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అయినటువంటి మక పొబ్బ నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వారికి ఈరోజు సంతానానికి సంబంధించి శుభవార్తలు అంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన వారికి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. మిథున రాశిలో చెందిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయ వనరులు ఏర్పడతాయి. వీరు తలపెట్టినటువంటి ఏ కార్యక్రమైనా కానీ ఈరోజు విజయవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశిలో చెందిన వాళ్ళకి ఈరోజు ధనాదాయం బాగుంటుంది. నూతన వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సింహరాశిలో చెందిన వాళ్ళకి కార్యజయం కలుగుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది. కన్యారాశిలో జరిగిన వాళ్ళకి కార్యటంకాలు ఏర్పడతాయి, ధనవ్యయం కలుగుతుంది, ఆరోగ్య భంగం కలుగుతుంది. తులారాశిలో జరిగిన వాళ్ళకి చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ పడేటువంటి అవకాశం ఉంది. ధనురాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది, ధనవ్యయం కలుగుతుంది, కార్యటంకాలు ఏర్పడతాయి. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది, ఆరోగ్య భంగం ఏర్పడుతుంది, కార్యటంకాలు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు పాండిత్యంతో ధనార్జన చేసిన వాళ్ళకి అనగా పండితులు కానీ, లాయర్లకు కానీ, లేఖర్లకు కానీ, ఆడిటర్లకు కానీ, విలేకరులకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకమైన లాభదాయకమైన అవకాశం ఉంది. అలాగే ఈరోజు కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ, కళాత్మకమైనటువంటి వస్తువులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, సుగంధ పరిమళ ద్రవ్యాల క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, సౌందర్య సాధన క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకమైన అవకాశం ఉంది. అలాగే ఈరోజు బుధవారం, అందువలన ఆ మణికంఠ స్వామిని, అయ్యప్ప స్వామిని ఆరాధించిన, స్వామిని అభిషేకించిన సర్వసభలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు బుధవారం ప్రబలంగా ఉంది. బుధుడు పాండిత్యానికి, వ్యాకరణ విద్యకి, వ్యాపారానికి కారకుడు కాబట్టి ఈరోజు ఈ రంగాల మీద తారాబలం కుదిరినటువంటి మన మిత్రులు దృష్టి పెట్టినట్టయితే వాటిలో ఉన్నటువంటి కీలకాలని గ్రహించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు లేత ఆకుపచ్చ వస్త్రాలు కానీ లేదా దవడ వస్త్రాలు కానీ ధరించినట్టయితే సర్వసభలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు అదృష్ట సంఖ్యలుగా 1, 5, 9 తెలియజేయడం జరుగుతుంది. ఈ అదృష్ట సంఖ్యలు ఏంటంటే మన మిత్రులందరికీ కూడా ఈరోజు అంతా శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఇది ఆషాఢ మాసం. ఆషాఢ మాసంలో పంచమి బుధవారం ఉంది, విద్యకి అనుకూలంగా ఉంటుంది అని చెప్పడంలో గల ఆంతర్యం ఏమిటంటే ఆషాఢ మాసంలో మనం శాకాంబరి మాత పూజలు చేస్తాం. కొంతమంది వారాహి నవరాత్రులు అని చెప్పి చేయడం జరుగుతుంది.
పంచమి రోజు శాకాంబరి మాతను ఆరాధించిన, వారాహి మాతను ఆరాధించిన, విద్య కోసం ఆ అమ్మవారిని ఆరాధించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆషాఢం అయినప్పటికీ కూడా మనం ఈ విద్యలో మెలకువలు నేర్చుకోవడానికి అనుకూలమైనటువంటి సమయం. మన మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించగలరు. ఇట్లో మీ పెదబాబు సిద్ధాంతి గొల్లల మామిడాడు.